ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 28 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాలు. యెరూషలేము పాడైపోయెను, యోధా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చను. వ్యాఖ్యానాంశం ప్రతివాని క్రియల ఫలితము. వ్యాఖ్యానాంశం ప్రతివాని క్రియల ఫలితము. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 12వ అధ్యాయము చివరి వరకు యోధా ఇశ్రాయేలు యొక్క తీర్పును గూర్చి తెలుపబడింది. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 27 అధ్యాయాల వరకు అన్యజనాంగముల మీదకు రాబో తీర్పును గూర్చి ప్రవచింపబడింది. దేవుడు తన తీర్పును ఎల్లప్పుడూ ఎక్కువ బాధ్యత కలిగి ఉన్న తన ఇంటి వద్దనే ప్రారంభిస్తాడు. క్రైస్తవులమని చెప్పుకొని వారి విషయంలో కూడా ఈ విధంగానే జరుగుతుంది అని రోమపత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతాం. ప్రజల దృష్టిలో బాధ్యతలు కలిగి ఉన్నత స్థానంలో ఉన్నవారిలోనే మానవుని వైఫల్యము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అట్టి వారిలో దేవుడు వద్దు అని ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 10వ వచనంలో ఖచ్చితంగా చెప్పిన శకునము చెప్పు సోదెవారు ఉన్నారు. ఇశ్రాయేలు ఎంత లోతైన భ్రష్టత్వంలో పడిపోయింది. అయినను దేవుడు నీతిమంతులను దుష్టులను వేరువేరుగా చూస్తున్నాడు గనక యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాల్లో రాయబడినట్లు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినట్లు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అను మాటలు మనం ఎరుగుదుము. వీటితో పాటుగా యోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, అలాగే 10వ అధ్యాయము 12-13 వచనాలు కూడా ఈ సందర్భంలో చదవండి. ఈ జనాంగం పొందబో విచారకరమైన ఫలములలో కొన్ని ఏమంటే, స్థాపించబడిన క్రమమునకు విరుద్ధంగా సమాజములో అక్రమము కనబడుచున్నది. క్రమశిక్షణ ఏమాత్రము కనబడుటలేదు. పిల్లలు తల్లిదండ్రుల బోధకుల అధికారమును ప్రశ్నిస్తున్నారు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లు పెద్దవానిపైని బాలుడు తిరస్కారముగా నడుచుకొనుచున్నాడు. నైతిక విలువలు కట్టుబాట్లు విడిచిపెట్టి ఉన్నారు. ఎంతగానో నశించిపోయిన ఆనాటి ఇశ్రాయేలు జనాంగమునకు నేడు క్రైస్తవులము అని చెప్పుకొనుచున్న దేశములకు మధ్య ఎన్ని పోలికలో. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.